Hi friends, welcome to Target Kaki online classes. This is Jyoti. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ సెషన్లో మనము అట్మాస్ఫియర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా మన మొదటి క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ఏ ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, మనకు దానికి సంబంధించిన ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అయనోస్ఫియర్, సెకండ్ వచ్చేసి స్ట్రాటోస్ఫియర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ట్రోపోస్ఫియర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎక్సోస్ఫియర్. ఓకే, అయితే ఈ క్వశ్చన్ని డిస్కస్ చేసే కంటే ముందుగా మనము వాతావరణం అంటే ఏంటి, దానికి సంబంధించిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో మరి అట్మాస్ఫియర్ అంటే ఏంటి, మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాము. ఏమని, భూమి చుట్టూ ఆవరించబడి ఉన్నటువంటి దట్టమైన వాయువుల పొరను ఏమని చెప్పుకుంటాము, వాతావరణం అని చెప్పేసి చెప్పుకుంటాము. ఓకే, అయితే మరి ఈ వాతావరణానికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను బట్టి, తర్వాత వాతావరణానికి ఉన్నటువంటి గుణగణాలను బట్టి, వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాలను బట్టి, వాతావరణానికి ఉన్నటువంటి భౌతిక రసాయనిక ధర్మాలను అనుసరించి ఈ వాతావరణాన్ని కొన్ని లేయర్స్గా విభజించడం జరిగింది. ఓకేనా అండి, మరి ఏంటి ఆ లేయర్స్, ఎన్ని రకాలు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి చెప్పుకుంటే ఈ వాతావరణం అనేది 5 ప్రధానమైన ఆవరణలుగా లేదా పొరలుగా విభజించబడిందండి. 5 ప్రధానమైన ఆవరణలు లేదా పొరలు. ఓకే, మరి అవి ఏంటి అని అంటే ఇన్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, వరుసగా నేను ఎలాగైతే చెప్తానో అలాగే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకేంటి అని అంటే ట్రోపోస్ఫియర్. ఓకే, ట్రోపోస్ఫియర్, ట్రోపో ఆవరణం అని చెప్పేసి అని అంటారు. తర్వాత సెకండ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, స్ట్రాటోస్ఫియర్, స్ట్రాటో ఆవరణం అని చెప్పేసి అని అంటారు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి మీసోస్ఫియర్, మీసోస్ఫియర్. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి అయనో లేదా థర్మోస్ఫియర్. ఓకే, థర్మోస్ఫియర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకేంటి అంటే ఎగ్జోస్ఫియర్. ఓకే, ఈ ఒక్కొక్క ఆవరణాన్ని కనుక డిస్కస్ చేసుకుంటే మనకు మొట్టమొదటిది వచ్చేసి ట్రోపోస్ఫియర్. ఈ ట్రోపోస్ఫియర్ ఒకసారి మీరు ఇమేజ్లో కనుక చూస్తే మన భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్తున్న కొద్దీ 12 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న పొరను ఏమంటారు అని అంటే ఈ ట్రోపోస్ఫియర్ అని అంటారు. అయితే అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భూ ఉపరితలం పై నుంచి 12 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. అయితే ఇదే ట్రోపోస్ఫియర్ అనేది ధృవాల దగ్గర 8 కిలోమీటర్లు, ఫస్ట్ అయితే 12 కిలోమీటర్లు అనేవి ఈ ఆవరణం ఆవరించి ఉంది. కానీ ధృవాల దగ్గర వచ్చేసి 8 కిలోమీటర్లు విస్తరించి ఉంటుందండి. ఓకే, ఏది ఈ ట్రోపోస్ఫియర్ అనేది. అయితే ఈ ట్రోపోస్ఫియర్లో ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటి అని అంటే ఈ ట్రోపోస్ఫియర్లో సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం అనేది నమోదవుతుంది. అసలు ఏంటి మరి ఈ సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం అంటే ఏంటి అని అంటే భూ ఉపరితలం నుంచి పైకి వెళ్తున్న కొద్దీ మనకు ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. మరి ఎలా తగ్గుతుంది అని అంటే ప్రతి 162 మీటర్లకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఓకేనా అంటే తగ్గుతుంది, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. లేదా 1 కిలోమీటర్ పైకి వెళ్తున్న కొద్దీ 6.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ఆవరణంలో మనకు అనేక వాయువులు అనేవి ఉండడం జరుగుతుంది. అంటే అనేక వాయువులు అంటే లైక్ ఏంటి అని అంటే ఇది ట్రోపోస్ఫియర్ గురించి అండి. సో దీంట్లో ఏంటి అని అంటే మనకు ఈ ఆవరణంలోనే నైట్రోజన్ ఏదైతే ఉంటుందో ఇది 78% ఉండడం జరుగుతుంది. అండ్ తర్వాత ఆక్సిజన్ ఏదైతే ఉందో ఇది నియర్లీ 21% వరకు ఉండడం జరుగుతుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ CO2 ఉంది కదా, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.03% అనేది ఉంటుంది. ఇంకా కొంతమేర అమోనియం అండ్ మీథేన్ వాయువులు కూడా ఈ ట్రోపో ఆవరణంలో ఉండడం జరుగుతుంది. అందువల్లనే ఈ ఆవరణాన్ని ఏమంటారు అంటే అత్యధిక సాంద్రత కలిగిన, అత్యధిక అలజడి కలిగినటువంటి దుమ్ముధూళి కణాల చేత ఆవరించబడి ఉన్న వాతావరణం అని చెప్పేసి దేన్ని అంటారు అని అంటే ట్రోపో ఆవరణంగా చెప్తారు. ఓకేనా అండి. అండ్ అంతేకాకుండా ఈ ట్రోపో ఆవరణం అనేది జీవరాశి నివసించే ముఖ్యమైన వాతావరణ విభాగంలో ఒకటిగా చెప్తారు. ఓకేనా అండి. అంతేకాకుండా నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ఆవరణంలోనే ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి మార్పులు అంటే లైక్ ఏంటి అని అంటే మేఘాలు ఏర్పడడం, మెరుపులు ఏర్పడడం, ఉరుములు ఏర్పడడం, తర్వాత తుఫాన్లు సంభవించడం, ఇలాంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి మార్పులు అనేవి ఏ ఆవరణంలో జరుగుతాయి అని అంటే ట్రోపో ఆవరణంలో జరుగుతాయి. దీన్ని ఏమంటారు అని అంటే పరివర్తన ఆవరణ
ఆవరణం అని చెప్పేసి అని అంటారు తెలుగులో. ఓకే, పరివర్తన ఆవరణం అండ్ దేన్ని అంటారు అని అంటే ట్రోపో ఆవరణాన్ని చెప్పొచ్చును. ఓకేనా అండి, ఇది ట్రోపో ఆవరణం గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, స్ట్రాటో ఆవరణం. స్ట్రాటో ఆవరణం, ఈ స్ట్రాటో ఆవరణం అనేది ఏంటి అని అంటే భూమి ఉపరితలం నుంచి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ ట్రోపో ఆవరణం అనేది విస్తరించి ఉంటుందండి. ఓకే, మీరు ఇమేజ్లో చూడొచ్చు. ఓకే, ఇది స్ట్రాటోస్పియర్. ఓకే, ఈ స్ట్రాటోస్పియర్ అనేది దాదాపుగా భూ ఉపరితలం నుంచి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఓకే, అయితే అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆవరణంలో అటు ఉష్ణోగ్రత అనేది అటు పెరగకుండా ఇటు తగ్గకుండా స్థిరీకరించబడి ఉంటుంది. టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, స్థిరీకరించబడి ఉంటుంది. ఓకే, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ఆవరణంలోనే ఎలాంటి అలజడి కానీ దుమ్ము ధూళి కణాలు కానీ ఎలాంటి సాంద్రత కానీ లేకుండా నిశ్శబ్దంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆవరణాన్ని ఏమంటారు అంటే ప్రశాంత ఆవరణం అని చెప్పేసి అని అంటారు. ప్రశాంత ఆవరణం అని చెప్పేసి దేన్ని అంటారు, స్ట్రాటో ఆవరణాన్ని అని అంటారు. ఓకే, ఈ ఆవరణంలో ఇలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది కాబట్టి ఈ ఆవరణంలోనే మనకు విమానాలు ప్రయాణించడం జరుగుతుంది. ఓకే, విమానాలు అంటే జెట్ విమానాలు కానీ సూపర్ సోనిక్ విమానాలు కానీ ఎక్కడ ప్రయాణిస్తాయి, ఏ ఆవరణంలో ప్రయాణిస్తాయి అని అడిగితే ఆన్సర్ ఏంటండి, స్ట్రాటో ఆవరణంలో ప్రయాణిస్తాయి. అయితే ఈ ఆవరణంలో ఎంత హైట్ ఉంటుంది అని చెప్పుకున్నాము, 50 కిలోమీటర్ల హైట్ వరకు ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఆక్సిజన్ అనేది ఈ 50 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళిన కొద్దీ O3గా మారుతుందండి. ఓకే, O2 కాస్త ఏమవుతుంది అని అంటే O3గా మారుతుంది. అంటే O2 ఆక్సిజన్ కాస్త ఏమవుతుంది, ఓజోన్గా మారుతుంది. ఈ ఓజోన్ అనేది భూమి చుట్టూ ఒక రక్షక కవచం లాగా పనిచేస్తుంది. మరి రక్షక కవచం లాగా అంటే ఎలా పనిచేస్తుంది అని అంటే ఇది సూర్యుని నుంచి, ఈ ఓజోన్ లేయర్ అనేది సూర్యుని నుంచి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాల నుంచి సమస్త జీవకోటిని కూడా కాపాడడం జరుగుతుంది ఈ ఓజోన్ లేయర్ అనేది. ఓకే, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంటే మన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వచ్చింది, కానీ మనం మిగిలిన 3 లేయర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాక మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, అయితే సో ఈ ఓజోన్ లేయర్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకు స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, స్ట్రాటోస్పియర్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ విమానాలు ఏ ఆవరణంలో ఎగురుతాయి అని చెప్పేసి, తర్వాత ఓజోన్ లేయర్ అనేది ఏ ఆవరణంలో ఉంటుంది అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది. ఓకేనండి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకు నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ లేయర్ ఏమని చెప్పుకున్నాం మనం, మీసోస్పియర్. ఓకే, మీసోస్పియర్ గురించి చెప్పుకుంటే మీసో అన్ని ఉన్న 5 ఆవరణాలలో మధ్యలో ఉన్న ఆవరణం ఏంటి అంటే మీసో. మీసో అంటే ఏంటి అని అంటే ఇది ఒక గ్రీక్ పదం అండి. ఈ మీసో అనేది ఏంటి, గ్రీక్ పదం. అంటే అర్థం ఏంటి అని అంటే మధ్యస్థం అనే అర్థం. అయితే అభ్యర్థులు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ట్రోపోస్పియర్లో ఏమని చెప్పుకున్నాము, ట్రోపోస్పియర్లో ఉష్ణోగ్రత అనేది పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది అని చెప్పుకున్నాము. అలాగే స్ట్రాటోస్పియర్లో ఏం చెప్పుకున్నాము, ఉష్ణోగ్రత స్థిరీకరించబడింది అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి మీసోస్పియర్కి వచ్చేసరికి ఇది కొంతవరకు ట్రోపోస్పియర్ని పోలి ఉంటుంది. అంటే ఏంటి అని అంటే దీంట్లో కూడా ఉష్ణోగ్రత అనేది పైకి వెళ్ళే కొద్దీ తక్కువ అనేది నమోదవుతూ ఉంటుంది. ఓకేనండి, సో అందుకే దీన్ని ఏమంటారు అంటే బాహ్య ట్రోపో ఆవరణం అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఓకే, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, బాహ్య ట్రోపో ఆవరణం అని చెప్పేసి దేన్ని అంటారు అని అంటే దీన్ని ఏది మీసో ఆవరణాన్ని చెప్తారు. బాహ్య ట్రోపో ఆవరణంగా దేన్ని చెప్తారు, మీసో ఆవరణాన్ని చెప్తారు. ఓకే, అండ్ అయితే ఈ మీసో ఆవరణంలో ఏంటి అని అంటే దీంట్లో మనకు కొన్ని రసాయనిక చర్యల వల్ల అంతరిక్ష పదార్థాలైనటువంటి ఉల్కలు, తోకచుక్కలు, ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి భూమిని చేరే క్రమంలో అంటే వాటి యొక్క ఆకర్షణ శక్తిని కోల్పోయి భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తికి ప్రభావానికి లోనై అవి భూమిని చేరే క్రమంలో ఈ మీసోస్పియర్కి వచ్చేసరికి అవి ఏమవుతాయి అని అంటే ఈ రసాయనిక చర్యల మార్పుల వల్ల అవి మండిపోతాయి కంప్లీట్గా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. అంటే అంతరిక్ష పదార్థాలు మాడి మసైపోయే ఆవరణం ఏంటి, లేకపోతే ఏమంటారు బాహ్య ట్రోపో ఆవరణం అంటే ఏంటి అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ మీసోస్పియర్ అనేది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి దాదాపుగా 80 కిలోమీటర్స్ హైట్ వరకు ఉంటుందండి. భూ ఉపరితలం నుంచి 80 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంటుంది. అండ్ థర్మోస్పియర్ వచ్చేసి నియర్లీ 400 కిలోమీటర్ల వరకు ఈ థర్మోస్పియర్ లేదా అయోనోస్పియర్ అనేది విస్తరించి ఉంటుంది. ఓకే, అంటే నియర్లీ సూర్యుడికి దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఓకే, మనకు సూర్యుడికి దగ్గరగా అంటే సూర్యుడు అనుకుంటే భూమి ఎన్నో గ్రహం అండి, భూమి ఎన్నో గ్రహము, మనకు సూర్యుడి నుంచి భూమి అనేది 3వ గ్రహము. మొత్తం గ్రహాల్లో 5వ పెద్ద గ్రహం ఏంటి అని అంటే భూమి. ఓకే, ఎర్త్ భూగ్రహము. అయితే సూర్యుడి నుంచి భూమికి ఎంత డిస్టెన్స్ అనేది ఉంటుంది, 149.5 మిలియన్ కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఉండడం జరిగింది. ఓకే, అయితే
ఇప్పుడు ఇక్కడ ఏంటి, థర్మోస్ఫియర్లో 400 కిలోమీటర్ల పై వరకు విస్తరించి ఉంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. అంటే ఇక్కడ ఈ ఆవరణంలో ఏంటంటే ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉంటాయి. అయితే ఈ ఆవరణంలోనే మనకు ఏంటి అని అంటే అయనైజేషన్ అనేది జరుగుతుంది. అంటే వాయువులు అవి అయాన్లు అనే విద్యుదావేశ కణాలను ఉత్పత్తి చేయడం వల్ల మనకు ఏమవుతుంది అని అంటే ఈ ప్రక్రియను ఏమంటారు అంటే అయనైజేషన్ ప్రక్రియ అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే భూమి నుంచి వాతావరణంకి వెళ్ళే రేడియో తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ భూమికి పరావర్తనం చేయబడతాయి. అందుకే ఈ లేయర్ని ఏమంటారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేషన్ లేయర్ అని చెప్పేసి అని అంటారు. కమ్యూనికేషన్ లేయర్ అని దేన్నంటారు, థర్మో లేదా అయనోస్ఫియర్ని మనకు కమ్యూనికేషన్ లేయర్ అనేది అని చెప్పి అంటారు. ఓకే, మనకు 5th వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఎగ్జోస్ఫియర్. ఈ ఎగ్జోస్ఫియర్ గురించి చెప్పుకుంటే ఈ ఎగ్జోస్ఫియర్ అనేది దాదాపు 400 కిలోమీటర్ల పైగా అంతరిక్షంలో లేదా అంతరిక్షంతోనే కలిసి ఉన్నటువంటి పొర ఏంటి అని అంటే మనం ఎగ్జోస్ఫియర్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పటికీ కూడా దీనిపైన ఎన్నో పరిశోధనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఆవరణంలో ఏంటి స్పెషాలిటీ అని అంటే దీంట్లో మనము హైడ్రోజన్ అండ్ హీలియం వాయువుల సమ్మేళనాన్ని చూడవచ్చు. హైడ్రోజన్ అండ్ హీలియం. ఓకే, అండ్ హీలియం. ఈ హైడ్రోజన్ అంటే ఏంటి, మనము సాధారణ మూలకాల్లో అతి తేలికైన మూలకం ఏంటి అని అంటే మనం హైడ్రోజన్ అని చెప్పుకుంటాం. జడవాయువుల్లో అతి తేలికైన మూలకం ఏంటి అని అంటే హీలియం అని చెప్పుకుంటాము. ఈ రెండు వాయువుల సమ్మేళనం అనేది మనకు ఏ లేయర్లో కనబడుతుంది అని అంటే ఎగ్జో ఆవరణంలో కనబడుతుంది. ఓకే, ఈ రెండు వాయువులు ఏవైతే ఉన్నాయో సూర్యునిలో జరిగేటువంటి కేంద్రక సంలీన చర్య ఏదైతే ఉందో దాంట్లో హైడ్రోజన్ 3 వంతులు తర్వాత హీలియం 1 వంతు నిష్పత్తిలో పాల్గొనడం వల్ల ఈ ఎగ్జో ఆవరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అనేటివి ఉంటాయి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇదే ఆవరణంలో మనకు శాటిలైట్స్ని అంటే కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకేనండి, ఈ ఆవరణంలో ఎలాంటి అలజడి కానీ ఎలాంటి దుమ్ముధూళి కణాలు కానీ ఎలాంటి సాంద్రత కానీ ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఆవరణంలో మనము ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి శాటిలైట్స్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకేనా అండి, ఇది కంప్లీట్గా వాతావరణానికి సంబంధించిన లేయర్స్ గురించి. ఒకసారి ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఓజోన్ లేయర్ ఏ ఆవరణంలో ఉంటుంది అని చెప్పేసి అడిగాడు. సో ఓకే, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఏమని, స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది అండి. అండ్ ఇదే ఆవరణంలో విమానాలు కూడా ఎగురుతాయి, విమానాలు కూడా ప్రయాణించేది స్ట్రాటోస్ఫియర్లోనే అని చెప్పేసి చెప్పుకున్నాం. దీనికి ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది పొరల యొక్క క్రమాన్ని ఆరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్, అయనోస్ఫియర్, మీజోస్ఫియర్. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్ట్రాటోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్, అయనోస్ఫియర్, మీజోస్ఫియర్, ట్రోపోస్ఫియర్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్ట్రాటోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, మీసోస్ఫియర్, అయనోస్ఫియర్. నేను ఇంతకు ముందే చెప్పాను, నేను ఏదైతే ఆర్డర్లో చెప్తున్నానో అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి. ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో అంటే ఆరోహణ క్రమంలో అమర్చండి లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి తర్వాత క్లమ్జీగా ఇచ్చేసి ఇది అటు ఇటు ఇచ్చేసి మనల్ని వరుసగా అమర్చండి అని చెప్పేసి అడుగుతాడు అని చెప్పేసి చెప్పాను. సో ఒకసారి ఇంతకుముందే నేను చెప్పినది ఒకసారి చూద్దాము. ఫస్ట్ నేను చెప్పిన 5 లేయర్స్ కనుక చూస్తే ఫస్ట్ ఏం చెప్పాను, ట్రోపో, తర్వాత స్ట్రాటో, తర్వాత మీజోస్ఫియర్, తర్వాత అయనోస్ఫియర్ అండ్ 5th వన్ వచ్చేసి ఎగ్జోస్ఫియర్. మీకు అభ్యర్థులకు ఏంటి అని అంటే మధ్యలో ఉండే ఆవరణం ఏంటని చెప్పుకున్నాము మనం, మీసోస్ఫియర్ అని చెప్పాము. ఓకే, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఉన్నది ఏంటి, ఒకటే ఒక ఆప్షన్ ఉంది. సో ఓకే చూద్దాం, ట్రోపో, తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఉంది, తర్వాత మీసోస్ఫియర్ ఉంది, తర్వాత ఎగ్జోస్ఫియర్ ఉంది. ఇక్కడ మనకు మధ్యలో ఉంది ఏంటి, మీసోస్ఫియర్. సో ఒకసారి ఫస్ట్ నుంచి ఆర్డర్ చూస్తే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్. సో సారీ అండి, ఇక్కడ అయనోస్ఫియర్ అనేది మిస్ అయింది. సో అయనోస్ఫియర్ తర్వాత మనకు ఎగ్జోస్ఫియర్ ఉంటుంది. ఎలా చూసుకున్నా ఆర్డర్లో ఉన్నది మాత్రం ఆప్షన్ 2 అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకు ఏమడుగుతున్నాడు, కృత్రిమ ఉపగ్రహాలను ఏ ఆవరణంలో ప్రవేశపెడతారు అని చెప్పేసి అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ ఎగ్జోస్ఫియర్, ఆప్షన్ 2 థర్మోస్ఫియర్, ఆప్షన్ 3 ట్రోపోస్ఫియర్, ఆప్షన్ 4 స్ట్రాటోస్ఫియర్. ఓకే, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము రైట్, లాస్ట్ లేయర్ ఏంటి, ఎగ్జో ఆవరణం. ఈ ఎగ్జో ఆవరణంలోనే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి దీంట్లోనే కృత్రిమ ఉపగ్రహాలను అంటే శాటిలైట్స్ని ప్రవేశపెడతారు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఏంటండి, ఎగ్జోస్ఫియర్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఓకే,
సో ఒకసారి మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. 4th క్వశ్చన్ వచ్చేసి వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు. ఓకే, సో అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రస్ట్ మ్యాంటిల్ కోర్. ఓకే, ఆప్షన్ 2 వచ్చేసి కోర్ మ్యాంటిల్ క్రస్ట్. ఆప్షన్ 3 వచ్చేసి మ్యాంటిల్ క్రస్ట్ కోర్. ఆప్షన్ 4 వచ్చేసి మ్యాంటిల్ కోర్ క్రస్ట్. ఓకే, అయితే ఈ భూ అంతర్నిర్మాణం గురించి తెలుసుకునే కంటే ముందుగా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే కంటే ముందుగా మనం ఒకసారి లేయర్స్ గురించి తెలుసుకుందాం, ఎర్త్ లేయర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, అంటే భూమిలో జరిగేటువంటి భూ ఉపరితలం నుంచి భూ అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ జరిగే మార్పులను ఆధారంగా చేసుకొని, అంటే ఎలాంటి మార్పులు జరుగుతాయి అని అంటే భూ ఉపరితలం నుంచి భూ అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ ప్రతి 32 మీటర్లకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున, ప్రతి 32 మీటర్లకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఇంతకుముందు మనం భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడేంటి 32 మీటర్లు లోపలికి వెళ్ళిన కొద్దీ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అలా మరి భూ కేంద్రం దగ్గర ఎంత టెంపరేచర్ అనేది ఉంటుంది అని అంటే 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. ఓకే, అండ్ మరి భూమి వ్యాసార్థం ఎంత ఉంటుంది అని అంటే 6400 కిలోమీటర్ల వ్యాసార్థం అనేది ఉంటుంది. అయితే ఇలాంటి మార్పుల ఆధారంగా చేసుకొని సూయజ్ అనే శాస్త్రవేత్త భూ అంతర్భాగాన్ని కొన్ని లేయర్స్గా విభజించడం జరిగింది. అవే ఏంటంటే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి క్రస్ట్ అండి. క్రస్ట్, దీన్నే తెలుగులో ఏమంటారంటే భూపటలం అని చెప్పేసి అని అంటారు, భూపటలం. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి మ్యాంటిల్. మ్యాంటిల్, ఓకే, మ్యాంటిల్ అంటే ఏంటండి భూప్రావారం. ఓకే, భూప్రావారం అని చెప్పేసి అని అంటారు. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి కోర్. ఈ కోర్ని ఏమంటారు అని అంటే భూకేంద్ర మండలం అని చెప్పేసి అని అంటారు. ఓకే, భూకేంద్ర మండలం అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఈ క్రస్ట్ గురించి చెప్పుకుంటే ఈ క్రస్ట్ అనేది భూ ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన కొద్దీ, అంటే 40 కిలోమీటర్ల లోతుకు విస్తరించి ఉంటుంది. ఏది క్రస్ట్. అయితే ఇదే క్రస్ట్ భూ ఉపరితలం నుంచి, అంటే ఖండ భాగాల దగ్గర, ఖండ భూభాగాలు అంటే ఏంటి, ల్యాండ్ ఫామ్స్ దగ్గర నియర్లీ 40 నుంచి 45 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. అదే మరి ఏది సముద్రాలు ఉంటాయి కదా, సముద్ర తలాల దగ్గర, అంటే సముద్ర అడుగు భాగంలో భూమి ఉంటుంది కదా, ఆ భూమి నుంచి ఎంత లోతు వరకు విస్తరించి ఉంటాయి అని అంటే 5 to 10 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంటాయి. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది క్రస్ట్ గురించి. అయితే ఈ మూలకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ లేయర్ని ఏమన్నాడు అంటే సియాల్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సూయజ్ అనే శాస్త్రవేత్త ఈ క్రస్ట్ని ఏమన్నాడు, సియాల్ అనే పొరగా పేర్కొనడం జరిగింది. ఎందుకన్నాడు అంటే ఈ లేయర్లో, భూపటలంలో సిలికాన్ అండ్ అల్యూమినియం మూలకాలు ఎక్కువగా ఉండడం వల్ల మొదటి అక్షరం, అంటే ఆ సిలికాన్లోని మొదటి అక్షరం, అల్యూమినియంలోని మొదటి అక్షరాన్ని తీసుకొని సియాల్ పొరలుగా పేర్కొనడం జరిగింది. ఓకేనండి. అండ్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి మ్యాంటిల్. మ్యాంటిల్ ఏమంటారు, భూప్రావారం అని చెప్పడం జరిగింది. ఓకే, ఈ భూప్రావారం అనేది మళ్ళీ మనకేంటి అని అంటే భూపటలం నుంచి 2900 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుందండి. ఓకే, 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. అండ్ మళ్ళీ దీంట్లో మనకేంటి అని అంటే 2 రకాలుగా ఉండడం జరిగింది. ఓకే, మ్యాంటిల్లో మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటి అని అంటే ఎగువ భూప్రావారం. ఓకే, ఎగువ భూప్రావారం, దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఔటర్ మ్యాంటిల్. అండ్ దిగువ భూప్రావారం. దిగువ భూప్రావారం, దీన్నే ఇన్నర్ మ్యాంటిల్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఈ ఔటర్ మ్యాంటిల్ ఏదైతే ఉందో భూపటలం నుంచి 100 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఘన స్థితిలో ఉంటుందండి. ఓకే, ఘన స్థితిలో ఉంటుంది. ఏది ఔటర్ మ్యాంటిల్ అంటే ఎగువ భూప్రావారం పొర ఏదైతే ఉందో అది ఘన స్థితిలో ఉంటుంది. మరి దిగువ భూప్రావారం అంటే ఇన్నర్ మ్యాంటిల్ ఏదైతే ఉందో అది ఔటర్ మ్యాంటిల్, ఏది 100 కిలోమీటర్ల నుంచి తీసుకుంటే మొత్తం 2900 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. మరి ఇది ఎలా ఉంటుంది అంటే కొలైడల్ స్టేట్లో ఉంటుందండి. కొలైడల్ స్టేట్ అంటే పాక్షికంగా ఘనంగా, పాక్షికంగా ద్రవంగా, అంటే కొంత మేరకు లిక్విడ్ ఉంటుంది, కొంతవరకు సాలిడ్ ఫామ్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా అండి, కొలైడల్ స్టేట్లో ఉంటుంది. అండ్ మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఇది మ్యాంటిల్ గురించి. సో నెక్స్ట్ కోర్ గురించి చెప్పుకుంటే ఈ కోర్ అనేది, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ క్రస్ట్ని అండ్ మ్యాంటిల్ని, ఈ రెండింటిని వేరు చేస్తున్నటువంటి పొరను ఏమంటారు అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మెహరోవిక్ డిస్కంటిన్యూటీ లేయర్ అని చెప్పేసి అని అంటారు. డిస్కంటిన్యూటీ లేయర్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఇది క్రస్ట్ మ్యాంటిల్ గురించి. ఇప్పుడు థర్డ్ వన్ కోర్ గురించి డిస్కస్ చేసుకుంటే కోర్ అనేది మనకేంటి అని అంటే మ్యాంటిల్ నుంచి, అంటే భూప్రావారం నుంచి 3000
300 కిలోమీటర్ల లోతుకు విస్తరించి ఉంటుంది. అండ్ అగైన్ దీంట్లో మళ్ళీ మనకు 3 లేయర్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, ఎలా అవి ఏంటి అని అంటే మనకు ఎగువ భూకేంద్ర మండలం, దీన్నే ఔటర్ కోర్ అని చెప్పేసి, తర్వాత మధ్య భూకేంద్ర మండలం, దీన్నే మిడిల్ కోర్ అని చెప్పేసి అనడం, తర్వాత దిగువ భూకేంద్ర మండలాన్ని ఏమంటారు అంటే ఇన్నర్ కోర్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఓకేనా అండి. అండ్ ఈ మ్యాంటిల్ని సూయజ్ అనే శాస్త్రవేత్త ఏమన్నాడు అంటే ఈ మ్యాంటిల్లో ఎక్కువగా మనకు సిలికాన్ అండ్ మెగ్నీషియం ఎక్కువగా, ఈ మూలకాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ పొరను ఏమన్నాడు అంటే సిమా పొరగా పేర్కొనడం జరిగింది. ఎవరు? సూయజ్ అనే శాస్త్రవేత్త. ఓకే, అండ్ ఈ కోర్ని ఏమని పేర్కొన్నాడు అంటే ఈ కోర్లో ఎక్కువగా నికెల్ అండ్ ఫెర్రస్ అంటే మనకు ఐరన్ అండి. ఓకే, నికెల్ అండ్ ఫెర్రస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ లేయర్ని ఏమన్నాడు అని అంటే నిఫే పొరగా పేర్కొనడం జరిగింది. ఓకేనండి, ఇవి 3 లేయర్స్ గురించి సంబంధించిన అంశం. అండ్ ఈ మ్యాంటిల్ని కోర్ని వేరు చేస్తున్న లేయర్ని ఏమంటారు అని అంటే గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ లేయర్ అని చెప్పేసి అని అంటారు. గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ లేయర్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఓకేనండి, ఇది ఈ అంశం. మనం ఒకసారి క్వశ్చన్లోకి వెళ్తే మనకేమన్నాడు, వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇక్కడ ఏమని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, క్రస్ట్ మ్యాంటిల్ కోర్. సో మనకి దీనికి ఆన్సర్ ఏంటండి, ఫస్ట్ అనేది మనకు ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 5th వన్ వచ్చేసి మినిమాటా వ్యాధిని ఎక్కడ గుర్తించారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ 1 వచ్చేసి జపాన్, ఆప్షన్ 2 వచ్చేసి ఫ్రాన్స్, ఆప్షన్ 3 వచ్చేసి అమెరికా, ఆప్షన్ 4 వచ్చేసి జర్మనీ. ఓకే, ఈ క్వశ్చన్ని డిస్కస్ చేసుకునే కంటే ముందుగా ఈ మినిమాటా వ్యాధి ఏంటో చూద్దాం. ఓకే, అయితే 1953లో జపాన్లోని మినిమాటా అనే నగరం, ఓకే, జపాన్లోని మినిమాటా అనేది ఏంటి, యాక్చువల్గా నగరం. ఈ నగరంలో ఉన్నటువంటి పరిశ్రమలు అంటే ఎలాంటి పరిశ్రమలు అంటే కాగిత పరిశ్రమలు, తర్వాత రంగుల పరిశ్రమలు ఉంటాయి కదా. ఈ పరిశ్రమలు వాటి వ్యర్థాలను ఏం చేసినాయి అంటే నదుల్లోకి, కాల్వల్లోకి, సరస్సుల్లోకి వదలడంతో డైమీథైల్ మెర్క్యూరీ అనే విషవాయువు అనేది వెలువడింది. ఓకే, డైమీథైల్ మెర్క్యూరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డైమీథైల్ మెర్క్యూరీ అనే విషవాయువు అనేది ఈ వ్యర్థాల నుంచి, పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాల నుంచి వెలువడింది. వీటి వ్యర్థాలను ఎక్కడికి వదిలాము, వాటర్లోకి వదిలాలని చెప్పాను కదా. సో ఆ వాటర్ అనేది, ఆ తర్వాత వాటర్లో ఉన్నటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో అక్కడ కంప్లీట్గా పొల్యూట్ అవ్వడం జరిగింది, కలుషితం అవ్వడం జరిగింది. ఆ వ్యర్థాలు, ఆ వాటర్ని, తర్వాత ఆ వాటర్లో ఉన్నటువంటి జీవరాశి అంటే లైక్ చేపలు ఇవి ఉంటాయి కదా. సో సీ ఫుడ్ని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆహారంగా వినియోగించడం వల్ల ఆ మినిమాటాలో ఉన్నటువంటి ప్రజలకు కొన్ని ఆరోగ్యమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఓకే, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అంటే లైక్ శ్వాసకోశ ఇబ్బందులు, అంటే బ్రీతింగ్లో ప్రాబ్లం, అంటే హార్ట్ బీట్ ఉంటుంది కదా, హార్ట్ బీట్లో ప్రాబ్లం రావడము, తర్వాత ఇలాంటివి అనేవి ఫేస్ చేయడం జరిగింది. బ్లడ్ ప్రెషర్లో ప్రాబ్లం రావడం, ఇలాంటి ఆరోగ్య పరిస్థితులు అనేవి వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. సో ఈ పరిస్థితి అంతా మినిమాటా నగరంలో జరిగింది కాబట్టి ఈ వ్యాధిని ఏమన్నారు అంటే మినిమాటా వ్యాధిగా పేర్కొనడం జరిగింది. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటండి, మరి ఈ వ్యాధి ఎక్కడ వచ్చిందని చెప్పుకున్నాము, జపాన్లోని మినిమాటా అనే నగరంలో వచ్చింది కాబట్టి ఈ వ్యాధిని మినిమాటా వ్యాధిగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి, సో ఇవి ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.